తెలంగాణ రాష్ట్రంలో సాధించిన 10 ఏళ్లలోనే తిరుగులేని అభివృద్ధిని సాధించిన బీఆర్ఎస్ ను ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ పిలుపునిచ్చారు. స్థానికుడు 2 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడు ఎంపీ నామ నాగేశ్వరరావును ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో స్థానికుడైన నామ నాగేశ్వరరావుకు స్థానికేతరులైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో కెరటం న్యూస్ మా ఖమ్మం ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓరాహోరీ పోరు జరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఖమ్మం అత్యంత చర్చనీయాంశంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ నామనాశనం మళ్ళీ బరిలో ఉంచారు. దీనికి సంబంధించి ఎలా మీరు విజయం వైపు అడుగులేస్తున్నారు? నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వమే మాకు ఆల్మోస్ట్ ఒక విజయాన్ని చేకూర్చినట్టు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కంటే నామా గారితో కంపారిజన్ లేదండి. నామా గారు ఈ జిల్లాలో అట్లాగే ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ పార్లమెంటేరియన్. ఎవరికి దొరకనటువంటి ఒక అరుదైన అవకాశం ఆయన దొరికింది. 2 సార్లు పార్లమెంటరీ నాయకుడిగా, ఒకటి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ నాయకుడిగా పనిచేసే అవకాశం దొరికింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతోనే 2వసారి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అయ్యాడు. దీంతో ఏంటంటే ఆయనకు విస్తృతమైన సంబంధాలు జాతీయంగా ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రులైన దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న మోడీ గారి వరకు అందరూ కూడా ఆ రోజున మంత్రులు కానీ వాళ్ళంతా కూడా ఆ రోజు తన సహచరులంతా ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఒక వైడర్ నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ఒక సమస్యను పరిష్కరించాలి అని అంటే, ఒక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే తనకున్నటువంటి నెట్వర్క్ని బేస్ చేసుకొని అనేక సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక టవరింగ్ పర్సనాలిటీ అన్నట్టు. ఆ వ్యక్తి ఇవాళ మా పార్టీ అభ్యర్థిగా ఉంటామనేటువంటిది అంటే విజయానికి ఒక 50% క్రాస్ అయినట్టే. అందుకోసం నామాగారు అనగానే అక్రాస్ ద కమ్యూనిటీస్ ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా నామాగారి యొక్క అభ్యర్థిత్వమే చర్చ పెట్టట్లే. కానీ అదే సందర్భంలో బీజేపీ అభ్యర్థి మీద, కాంగ్రెస్ అభ్యర్థి మీద ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళకున్న రాజకీయ అనుభవం ఏంటి, ఈ జిల్లాతో వీళ్ళకున్న సంబంధం ఏంటి, వీళ్ళు ఎప్పుడు ఇంతకుముందు కనిపించలేదు, ఎన్నికల ముందే వచ్చారు, టూరిస్టుల్లాగా వచ్చారు, మరి వీళ్ళకి నామాగారికి ఉన్నటువంటి అంటే గ్యాప్, వ్యత్యాసం ప్రజలన్నీ గమనిస్తున్నారు. అందుకోసం ప్రజల అమాయకులు కాదండి. అందుకోసం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందంటే, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేసినరో వాళ్లకు ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని అభ్యర్థిగా వీళ్ళు నిలబెట్టేటువంటి దమ్ము లేకుండా పోయింది. బయట నుంచి అప్పు తెచ్చుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇక్కడికి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రుల నుండి కూడా స్థానికుడికి టిక్కెట్ ఇవ్వకపోవటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఒక స్థానిక అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చే దమ్ము లేకపోయిందా, ఇచ్చి గెలిపించుకోలేకపోయిందా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అది కూడా నామగారికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా దాదాపు ఈ 3 అభ్యర్థుల మధ్య ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే పార్లమెంట్లో 2 సార్లు కూడా లోక్సభ పక్ష నేతగా చేశారు, ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మేము కూడా లోకలే అంటున్నారు. దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఏమంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ చర్చ నేను పెట్టదలుచుకోవాలి. ఎందుకంటే నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నేనేమంటున్నా, ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నానంటే, నామా నాగేశ్వరరావు గారు మా పార్టీ అభ్యర్థి, ఆల్రెడీ ఒక ప్రూవెన్ రికార్డు ఉంది.
ఆయన ప్రజా జీవితంలోకి రాకముందే ఇక్కడ తన యొక్క ట్రస్ట్ ద్వారా, నామా ముత్తయ్య గారి ట్రస్ట్ ద్వారా ఈ జిల్లా ప్రజలకి సేవ చేశారు. అనేక రకాలుగా వాటర్ ట్యాంకర్లు పెట్టి కష్టాలు ఉన్న ప్రజలకు మంచినీళ్ళు అందించాడు. పేద బిడ్డలు, వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ ఆర్థికంగా వెనకబడ్డటువంటి బిడ్డలు చదువుకుంటామంటే చదువు చెప్పించాడు, బట్టలు ఇప్పించాడు, ఆటో కార్మికులకి ఆదుకున్నాడు. రకరకాలు తన సొంత డబ్బులతోని ఇక్కడ రవాణా సౌకర్యం లేకపోయినా ఫస్ట్ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ ఈ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ వేళ్ళూనుకోవటం కోసం ఆద్యుడు నామా నాగేశ్వరరావు గారు. కొన్ని వందల మందికి తన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి జీవితాలు నిలబెట్టిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. తన కష్టపడి పేదరికం నుంచి పైకి వచ్చి కష్టపడి సంపాదించుకొని సెటిల్ అయ్యి రాజకీయాలకు వచ్చినాక కూడా అందరు రాజకీయ నాయకులకి నామా నాగేశ్వరరావు గారికి తేడా ఉందండి. ఎక్కడ కూడా రాజకీయ అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది, ఆజాత శత్రువు లాంటి వాడు. అన్ని పార్టీలతోని సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు అన్ని మతాలని హక్కున చేర్చుకున్న వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఈ జిల్లాకి ఎనలేని సేవ చేశాడు. ఇవాళ అడుగుతున్నారు చాలామంది, నేను అడుగుతున్న వారి నుంచి కూడా 2 అభ్యర్థులు ఉన్నారు. వారి యొక్క హిస్టరీ నేను పర్సనల్ లైఫ్లో బోదలుచుకోలే. వాళ్ళు ఏం సర్వీస్ చేశారు. ఒక ఆయన దొర అని చెప్తున్నారు, వాస్తవంగా దొరే. వాళ్ళ నాన్నగారు పెద్ద భూస్వామి. నేను ఎక్కడో చేగమ్మలో ఆయన చేగమ్మలో పుట్టలే, వాళ్ళ నాన్నగారు పుట్టారు చేగమ్మలో. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడికి దత్తు వచ్చాడు, వాళ్ళ తాతగారు. అందుకోసం ఆయనకు చేగమ్మతో లింకు లేదు, ఇంకో దాంతో లింకు లేదు. ఆయన పుట్టింది హైదరాబాదు, పెరిగింది హైదరాబాదు. ఆయన ఢిల్లీయో బెంగళూరు ఇక్కడ ఉంటారు రేస్ క్లబ్లో గుర్రాలు ఆడించుకుంటూ గుర్రా పందాల్లో పాల్గొనే వ్యక్తి. అట్లాంటి రాజకీయాలతో సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా పోయి నేనేం విమర్శించను, మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకోసము వీళ్ళు రేపు గెలిస్తే ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తారా, ప్రజలతో ఉంటారా, ప్రజలకు యాక్సెసిబుల్గా ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఆయన బియ్యం కూడా ఇవాళ మా ఎమ్మెల్యే మంత్రి అయ్యండి పాలేరు నుంచి. ఆ క్యాంప్ ఆఫీసు క్లోజ్ చేసి పడేశారు డోర్లు. ప్రజలందరూ అనుకుంటున్నారు, అరే ఉపేందర్ రెడ్డి గారిని అనవసరంగా ఓడించాము, మీకు ఎప్పుడు పోయినా 24 గంటలు మాకు అందుబాటులో ఉండేవాడని చెప్తున్నారు. సేమ్ థింగ్ జరగబోద్ది. ఈయనకు ఓటేసిన, ఈయనకు ఓటేస్తే మురిగిపోతుంది. మీరు అనవసరంగా ఇబ్బందులు పడతారో ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా. ఇక బీజేపీ ఆయనకి ఇట్టాక ఆయన గెలిచేది లేదు, పోయేది లేదు. ఆయన కూడా నేను లోకల్ అంటున్నాను. లోకల్ అయితే మంచిది, సంతోషమే, మాకేం కొట్లాడలేదు ఆయనతోని. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? బీజేపీ అభ్యర్థి ఏమో అయోధ్యలో రామాలయం ఇది ప్రారంభానికి ముందు వచ్చిన అభ్యర్థి. ఈయన గారేమో మొన్న పాపం వీళ్ళ కాంగ్రెస్ 3 గ్రూపులు 4 గ్రూపుల కొట్లాటలో ఎటు తేల్చుకోలేక ఈయన పట్టుకొచ్చారు. ఈయన వచ్చి ఇక్కడ అడగలే పాపం సీటు, నేను ఖమ్మంలో పోటీ చేస్తా అనలే. కానీ వీళ్ళందరి మధ్య సమస్య పరిష్కారం కోసం ఆయన మధ్య మార్గంగా పట్టుకొచ్చాను. అంతేగాని ఈ జిల్లా ప్రజలకు సేవ చేయటం కోసమో, జిల్లా ప్రజలంటే నాకు ఇష్టమనో, ఖమ్మం జిల్లా నాదని చెప్పో ఇక్కడ రాలేదు ఆయన. అందుకోసం నామా నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఒక ప్రూవెన్ రికార్డు, బ్రహ్మాండంగా ఈ జిల్లా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ కోసం మొట్టమొదటి ఓటు పార్లమెంట్లో వేసిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వరుసగా 3వసారి కూడా స్థానాలు కోల్పోయింది. ఒకే ఒక స్థానాన్ని గెలిపించుకుంది, అది కూడా మీరు ఇన్ఛార్జ్గా ఉన్న భద్రాచలం. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో గతంలో కూడా 9 స్థానాలు ఓడిపోయి కూడా పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ గెలిచింది. అది పునరావృతం చేస్తారా? దానికోసం ఎలాంటి ప్రణాళికలు చేశారు? గత ఎన్నికల టైంలో కూడా ఈ జిల్లాలో 9 సీట్లు ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి ఖమ్మం సీటు గెలుచుకున్నాం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 2,60,000 లీడ్ ఉంది. అయినా నామా నాగేశ్వరరావు గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన కేసీఆర్ గారు 2,60,000 ఓట్లతో కాకుండా నామా గారు 1,68,000 ఓట్ల మెజారిటీతో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ని తిరస్కరించారు, పార్లమెంట్లో బీఆర్ఎస్ని ఆదరించారు. ఆ రోజు నామా నాగేశ్వరరావు గారి పర్సనాలిటీ కూడా ఉపయోగపడ్డది. ప్రజలు నామా గారు అయితేనే కరెక్ట్ ఎంపీ క్యాండిడేటు, నామా గారు అయితేనే మా సమస్యల మీద కొట్లాడతాడు, నామా గారు అయితేనే పార్లమెంట్లో మా సమస్యల మీద ప్రస్తావిస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడు అని ప్రజలు భావించి ఆయనకి ఇచ్చారు. రేపు కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుంది ఈ జిల్లాలో. ఖచ్చితంగా ప్రజలకు ఆమోదమైన యోగ్యమైన వ్యక్తిగా నామా గారు ఉన్నారు కాబట్టి 100% నామా గారు గెలవబోతున్నారు. 2, నేను అడుగుతున్నానండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళందరి రోల్ ఏంటండి తెలంగాణ రాష్ట్రంలో? ఇలా 3 మంత్రులు ఉన్నారు.
ఇద్దరు మంత్రులకు అసలు ఏ రోల్ లేదు తెలంగాణ రాష్ట్ర సాధనలో. నామా గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్టాండ్ను మార్చి తెలంగాణ కోసం లెటర్ చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించి పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతూ ఉంటే మొట్టమొదటి ఓటు నాదే అని ముందు కురికినటువంటి వ్యక్తి నామా గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. విభజన చట్టంలో హామీలు ఇంప్లిమెంట్ చేయాలని. ఇలా భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైను ఎవరి వల్ల వచ్చింది? 120 లేఖలు రాశారు రైల్వే మంత్రికి. 120 లేఖలు రాసి దాన్ని ఇవాళ సాధించిండ్రు. ఇవాళ ములుగులో వచ్చిన గిరిజన యూనివర్సిటీ పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. ఇవాళ పార్లమెంట్లో మోడీ గారు ఉండొచ్చు, అమిత్ షా గారు ఉండొచ్చు, రాహుల్ గాంధీ గారు ఉండొచ్చు. 543 మంది ఉంటే హయ్యెస్ట్ హాజరు శాతం ఎవరున్నారండి? మన పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారికి హయ్యెస్ట్ హాజరు శాతం ఉంది. అంటే అది ఒక్కటి చాలు. తన అంకిత భావం పార్లమెంటుకి వెళ్ళాలి, ఆ యొక్క దేవాలయంలో కూర్చొని ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. పార్లమెంటుకు సంబంధించి జరిగేటువంటి హోరాహోరీ పోరులో సరైనోడు, నిబద్ధత, క్రమశిక్షణ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గతంలో 5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అహిర్నిశలు కృషి చేసి పార్లమెంట్లో తన గళాన్ని విలిపించినటువంటి నామా నాగేశ్వరరావు గెలుపు తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలో జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు విశేషం కృషి చేస్తున్నాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ మనతో తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.